ఈరోజు ఒక చిన్న విషయంతో మీ దగ్గరికి వచ్చాను. అదేంటో మీకు కూడా రిలేట్ అవుతుందేమో ఒకసారి చూడండి. నేను మొన్న ఈ మధ్య ఒక పెళ్లి చేపించాను. ఆ పెళ్లిలో పెళ్ళికొడుకు అతన్ని తప్పనడానికి లేదు. అతని ఉద్దేశ్యం ఏంటంటే జీవితంలో ఇది మధురానుభూతి. మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు. ఉన్న ఒకే ఒక్కసారి చేసుకునేటటువంటి ఈ పెళ్ళి నాకు చాలా మెమోరీస్‌ని ఇవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ఇలా ఉండే పెళ్లి మొత్తం చేశాడు. నాకు తెలిసి పెళ్లి అయిపోయిన తర్వాత మెడకి ఏదైనా బ్యాండ్ వేసుకుంటారేమో. ఎందుకంటే పట్టేసి ఉంటుంది ఇట్లాగే ఉండటం వల్ల. ఫోటో. దానికి ముందు సంగీత్ చేసేటప్పుడు మాత్రం కెమెరా వాళ్ళు ఎదురుగా అక్కడక్కడ పెట్టేసి ఉంటారు. ఈయన డ్యాన్స్ వేస్తూ ఉంటే కెమెరా వాళ్ళు తీసుకుంటుంటారు. పూజ అలా చేయకూడదా? సంగీత్‌కి 4 రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ చేసి ఎలా స్టెప్ వేయాలి, స్టెప్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకుంటూ చేసేటటువంటి మనకి వివాహం చేసుకుంటున్న పెళ్లి కోసం సంగీత్ వచ్చింది, పెళ్లి కోసం మెహందీ వచ్చింది, పెళ్లి కోసం హల్దీ వచ్చింది, పెళ్లి కోసం క్యాటరింగ్స్ వచ్చినాయి, పెళ్లి కోసమే అన్నీ వచ్చాయి. ఒక్క పెళ్ళిని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇవన్నీ ఫలితం ఉంటాయంటారా? సరే, మాకు ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేరు, మా దగ్గర ఏదో చేశారంటే చేశారన్నట్టుగా చేస్తారు. మీ చేతిలోనే ఫోన్లు ఉన్నాయి, మీ చేతిలోనే దగ్గరలో తెలుగులో రాసిన పుస్తకాలు ఉన్నాయి, వివాహ ప్రక్రియలు ఉన్నాయి. వీటిని మీరు అవగాహన చేసుకుంటూ పెళ్లి చేసుకోకపోతే మీ రూపాయికి మనమే జవాబుదారి. సరే, డబ్బు పోతే పోయింది, కనీసం వాళ్ళ సంసారానికి. మన హైందవ సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు అనే ఉదాహరణలు చూపించిన తర్వాతే వివాహం చేస్తున్నాం. అది పెళ్లిలోనే చూపిస్తున్నాం. పెళ్లి మండపంలో ఈశాన్య దిక్కులో రామచంద్రమూర్తి, సీతమ్మ పట్టాభిషేకం ఫోటో ఉంటుంది. దాంతోపాటు గౌరీ పూజ చేస్తారు. శివుడికి అర్ధభాగం ఆ ఆది దంపతులు ఉంటారు. ఆ తర్వాత అరుంధతి వశిష్ఠ దర్శనం చేసుకుంటారు. ఇంతమంది మన సనాతన ధర్మంలో ముందుగా వివాహం చేసుకొని ఉన్నటువంటి గొప్పవాళ్ళు. మనకేం గొడ్డుపోలేదు, మనకేమీ ముందు ఉదాహరణలు లేకుండా మనమే మొట్టమొదటిసారిగా ఆకాశం నుంచి ఊడిపడ్డ గ్రావిటీ లేని యాపిల్ పండులా ఉండి మనం చేసుకోవట్లే. కాబట్టి మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పెళ్ళికి చేసుకోబోయే ముందు ఒక్కసారి పెళ్లి గురించి ఏంటన్న వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎంత బాగా సంగీతైనా చేసుకుందాం, ఎంత బాగా మిగతా ఫంక్షన్లన్నీ చేసుకుంటున్నామో అలాగే పెళ్ళికి కూడా ఒక అవగాహనతో కూర్చోవడం చాలా అవసరం. తర్వాత తరాలకి మనం ఇదంతా ఒక ఈవెంట్లో భాగంగా ఆచమనం, ఈవెంట్లో భాగంగా అరుంధతి, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఎట్లా పెట్టుకొని చూడాలి, వద్దండి. దయచేసి ఆ విషయాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దామన్నదే నా ఉద్దేశం. ఎటువంటి విమర్శ లేదు. ఇది మనం తెలుసుకోకపోతే మనకే ఇబ్బంది అన్న విషయంలో చెప్తున్నాను అంతే. నమస్కారం.